హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దినేష్. వెల్కమ్ టు సువర్ణ మీడియా. ప్రస్తుతం మనం చూసినట్లయితే నెల్లూరులోని ఒక మారుమూల ప్రాంతానికి అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తున్నారు చాలా గుడారాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా స్థిర నివాసం అనేది లేకుండా చర నివాసంతో కొన్ని వ్యాపారాలు చేస్తూ ఇక్కడైతే కాలం గడుపుతూ ఉన్నారు. అయితే ఇంతకీ రాబోయే సీఎం, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనే ప్రశ్న వారిని అడగబోతున్నాం. అదేవిధంగా వారి యొక్క జీవనశైలి ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయనేది కూడా ఇవాళైతే తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. అయితే రాబోయే ప్రభుత్వం, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? అంటే సీఎం ఎవరైతారంటే మన చేతిలో లేదు, ప్రజల చేతిలో ఉంది. మనం అయితే ఎవరు అనుకుంటే వాళ్ళు వస్తారు. ప్రజలు ఎవరు అనుకుంటే వాళ్ళే వస్తారు. మీరు అనుకున్నా నేను అనుకున్నా సీఎం అయితే రారు. కానీ ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? ఎవరు వచ్చినా మనకి బాగా చేసే వాళ్ళు కావాలా. ఈ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది? బాగానే ఉంది ఈ ప్రభుత్వం కూడా. గత ప్రభుత్వ పరిపాలన అది బాగానే ఉంది. ఇప్పుడు చేసే ప్రభుత్వం కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే ఈ ప్రభుత్వ పరిపాలన బాగుంది, ఆ ప్రభుత్వ పరిపాలన బాగుంది అంటున్నారు. కానీ ఎవరైనా సరే ఒక్క సీఎంఏ మనకు రావాలి. అయితే ఈ ప్రభుత్వంలో వచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీకు ఏమైనా లబ్ధి చేకూరిందా? కొన్ని పథకాలు వచ్చినాయి మాకు కూడా. ఏమొచ్చాయి? ఈ పిల్లల బడి డబ్బులు వేసినారు, అమ్మఒడి డబ్బులు వేసినారు పిల్లలవి. ఇంకా మామూలుగా పింఛను ఇస్తున్నారు. ఇంకా ఆనింటి వచ్చేస్తే ఇంటికాడికి వచ్చి బియ్యం వేస్తున్నారు. అవేం బాగానే అందుతున్నాయి. అయితే గత ప్రభుత్వం కూడా చూశారు కాబట్టి ఆయన పరిపాలన ఏ విధంగా అనిపించింది? చంద్రబాబు నాయుడు పరిపాలన ఆయన కూడా బాగానే చేసినాడు. ఈయన కూడా బాగానే చేస్తున్నాడు. అయితే మొత్తానికి ఎవరు వస్తే బాగుంటుంది? కొద్దో గొప్ప ఈయనకంటే ఆయన బాగా చేస్తున్నాడు, ఆయనకంటే ఈయన బాగా చేస్తున్నాడు అనిపిస్తుంది. కాబట్టి మీరు ఒక ప్రాంతానికి అంకితం కాకుండా దేశం మొత్తం తిరుగుతూ ఉంటారు కాబట్టి మీ అనుభవం కొద్దీ ఎవరైతే బాగుంటుంది? ఈసారి తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు రాబోయే సీఎం ఎవరైతే బాగుంటుంది, రాబోయే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? సరే, వాళ్ళు ఎవరు పథకంలో గెలుస్తారో వాళ్ళే ముఖ్యమంత్రి. ఇప్పుడు ఇది వరకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నాడు. ఆయన తర్వాత ఆయన రెడ్డి వచ్చాడు. ఇప్పుడు ఇంద్రమ్మ అన్నది, ఇంద్రమ్మ ప్రభుత్వంలో. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఈ పథకంలో కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇదివరకు ఇంద్రమ్మ అన్నది. ఇంద్రమ్మ ప్రభుత్వం నుంచి కూడా మేము గంగిరెద్దుని తీసుకొచ్చుకొని నుగ్గులు పోటీలలో పెట్టి గంగిరెద్దుల వాళ్ళని పడుదల చేయకూడదురా అని చెప్పేసి ఉన్నది అమ్మ. ఇప్పుడు కూడా గంగిరెద్దుని అంటే ఎవరు ఆత్యాపం చేయరు. నుగ్గులు పోటీలకు కూడా మీ గంగిరెద్దు, మీ మేళం కావాలని ఆయన అని అంటారు. అయితే అప్పటి నుంచి చాలా ప్రభుత్వాలు చూశారు, చాలా అనుభవం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిపాలనలో, ఈ పరిపాలనలో చంద్రబాబు నాయుడు పరంగా, జగన్మోహన్ రెడ్డి పరంగా చూశారు కాబట్టి ఎవరి పరిపాలన బాగుంది? ఎవరి పరిపాలన అంటే 10 మంది ఇస్తే మనం వేస్తాం. సరే, ఇప్పుడు 10 మంది ఇస్తే 10 మంది నేను ఒక్కరిని అన్నపాటినే గెలిచేది ఏమీ లే. అలాగని కాదు, ఒకరితో రాజకీయం మారేదేం లేదు అని అంటున్నారు. కాబట్టి ఆ ఒక్కరితోనే రాజకీయం కూడా మారిన రోజులు చాలా ఉన్నాయి. కాబట్టి మీ ఒక్క అభిప్రాయంతోనే మారే అవకాశాలు చాలా ఉన్నాయి. చెప్పండి, ఈ ప్రభుత్వంలో ఏమైనా సంక్షేమ పథకాలు మీకు వచ్చాయా? నాకు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా 3000 పింఛన్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇది వరకు 200 పింఛన్ ఉంది. 200 పింఛన్ పోయింది. ఇప్పుడు 7500 పింఛన్ వస్తున్నది. 2700 పింఛన్, 50 రూపాయలు పింఛన్ వస్తున్నది. అటువంటిది కూడా తీసేసి ఇప్పుడు 3000 పింఛన్ వస్తుంది. పిల్లకాయలకు అమ్మ ఒడి పెడుతున్నాడు. బిడ్డలు ఉన్న బిడ్డలకు అమ్మ ఒడి పెడుతున్నాడు. ఇప్పుడు మా బొట్టలకు 3000 పింఛన్ వస్తుంది. అయితే ఈ ప్రభుత్వంలో మీరు లబ్ధి చేకూరింది అంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారా, చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారా? ఎవరు వచ్చినా కూడా ఈ 10 మంది ఎవరి మీద అభిప్రాయం ఉండి వాళ్ళకి వేస్తారు, ఆయనే వస్తాడు. కానీ నేను 1 ఓటు 2 ఓట్లు వేసిన బట్టి వచ్చేది ఏమీ లేదు. మనం రాబోయే రాజకీయాల గురించి ఎప్పుడు కూడా అంచనా వేయలేము, అది మీరైనా నేనైనా. కాకపోతే మీ అభిప్రాయం, మీకు లబ్ధి చేకూరింది కాబట్టి ఈయనకే వేస్తారా, లేకపోతే అభిమానంతో ఆయన మీద ఏమన్నా ఆయనకి వేస్తారా? నేను ఒక్కడిని వేసేది కాదండి, అది 10 మంది వేస్తే అవుతుంది. కానీ నేను ఒక్కడిని వేస్తే నాకుండా. సరే, ఓటు విషయం అనేది పక్కన పెడదాం. కానీ ఎవరు వస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు? మీకు 3000 ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వస్తేనా, లేదా 200 ఇచ్చిన చంద్రబాబు నాయుడు వస్తేనా? ఇళ్ళ స్థలాలు ఇచ్చిండు, 3000 పింఛన్ పెట్టిండు, ఈయన అన్నీ ఇచ్చాడు అంటారు. ఆయన ఏమీ లేదా చంద్రబాబు నాయుడు? ఆయన గెలిచినప్పుడు ఆయన ప్రజలకు ఇచ్చిండు. ఏదన్నా పొలాలు ఇచ్చున్నాడు, ఇళ్ళ స్థలాలు పెట్టున్నాడు. ఆ రోజుల్లో ఆయన పెట్టున్నాడు. సరే, ఆయన ఇచ్చారు ఈయన ఇచ్చారు అంటున్నారు.
కానీ మొత్తానికి ఎవరు వస్తే బాగుంటుంది రాబోయే రోజుల్లో? ఎందుకంటే ఈ ప్రభుత్వం అయిపోయింది, మీరు ఒక్కరు చెప్పే ఇది కాదండి, అందరూ చెప్పేదాన్ని బట్టే రాజకీయం మారుతుంది. కానీ మీ అభిప్రాయం, ఎందుకని ఇంత సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం పర్వాలేదు, ఎవరు వస్తే బాగుంటుంది అంతే. ఎవరు వచ్చినా ఒకటే. కాకపోతే మనకు ఆ వాళ్ళు ఉన్నప్పుడు ఏదో ఇళ్ళ స్థలాలు పెట్టేసి ఉన్నారు, పొలాలు ఉన్న వాళ్ళకి పొలాలు ఇచ్చేసి ఉన్నారు. ఇప్పుడు కూడా ఈయన కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఇళ్ళ స్థలాలు పెట్టున్నాడు, ఏదో పింఛన్లు పెట్టున్నాడు, పిల్లకాయలకు అమ్మ ఒడి పెట్టున్నాడు, వాలాటర్లు పెట్టున్నాడు, ఆటో వాళ్ళకు డబ్బులు వేపిస్తున్నాడు, 18 ఏళ్ళకు డబ్బులు వేపిస్తున్నాడు. అన్నీ బాగా చెప్తున్నారు. అయితే ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరు జగన్ పార్టీ సింబల్ ఏంటి ఐడియా ఉందా? అన్ని నాకు తెలియదు. అయితే ఈ ప్రభుత్వంలో మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అందాయా? అందినాయి మాకు. ఏమేమి వచ్చాయి? ఆ పిల్లకాయలకు వచ్చినాయి డబ్బులు, అమ్మ ఒడి. నాకు 40 సంవత్సరాల డబ్బులు నిన్న పోయి పెంగర పెట్టి వచ్చిన. ఇంకంతే. కొంతమందికి ఇస్తుండే, కొంతమందికి ఈగిపోయా. అయితే రాబోయే ప్రభుత్వం ఏదైతే బాగుంటుంది? రాబోయే ప్రభుత్వం ఆయన కాడ ఆయన సొత్తు మనం కష్టం తిన్నప్పుడు ఇంకా ఆయనే రావద్దు మనకి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? ఎవరు వచ్చినా మాదే తింటాం గుడిచిలో. సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయి ఈ ప్రభుత్వం? వచ్చారు అన్ని. ఏమేమి వచ్చాయి? ఏముంది, మాకు కార్డు ఉండే, రేషన్ కార్డు ఉంది, మామూలుగా ఆధార్ కార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బియ్యం ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది, ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది? ఇది బ్యాందికి ఏంది పెద్ద పిరుగు అయిపోయింది. ఇప్పుడు అన్ని రేట్లు ఎక్కువ అయిపోయినాయి. ఇప్పుడు అప్పుడు ఉన్నప్పుడు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ రేట్లు అయిపోయినాయి ఏది పట్టినా. అయితే రాబోయే ప్రభుత్వం ఏది బాగుంటుందని మీరు ఆశిస్తున్నారు? ఏది వచ్చినా ఏం కాదు మనకి, ఏది వచ్చినా ఒకటే. వాళ్ళే లేదు, రేట్లు పెరిగినారు అన్నారు కాబట్టి ఏది మొత్తానికి ఏది వస్తే బాగుంటుంది మీకు అనుకూలంగా? ఏది వచ్చినా ఒకటి, అట్టేం కాదులే. ఏది వచ్చినా ఒకటి, జగన్ వస్తామే అనుకోవాలి. మీకు చంద్రబాబు నాయుడు వస్తే మేలు, రేట్లు తగ్గుతాయి కాబట్టి. అంతే, రేట్లు తగ్గుతాయి. బ్యాండ్ మా సంసారాలు దగ్గురే పైకి రావు. అయితే మద్యం నిషేధించాలనే ఆయన రేట్లు అయితే పెంచారు, అయినా కూడా పై తాగుతున్నారు. అసలు లేకుండా చేయాలి సార్ పేదోళ్ళకి. మా సంవత్సరాలు గొల్లైపోతుండే. ఆదివారం వచ్చాక డబ్బులే అయినా మేము కూరగా పెట్టుకునేవా, కూటికి పెట్టుకునేవా, బిడ్డలకు సరిపోయావా, మగవాళ్ళకి తాగాకి ఇచ్చామా. మేము కొడుకులు అట్నే చేస్తుండే, మా ఇంట్లో వాళ్ళు అట్నే చేస్తుండే. మాకు బ్యాంది ముగిచ్చేయాలి సార్ సగానికి సగం. సరే, ఈ బ్రాందీని నిషేధించాలంటే, ఈ మద్యాన్ని నిషేధించాలంటే ఎవరు సీఎం వస్తే బాగుంటుంది అంటారు? జగన్ అనే తీసేయాల. అయితే జగన్ అన్న ఆల్రెడీ ఇప్పుడు వరకు పరిపాలించారు కదా, ఏమైనా మార్పులు చేర్పులు కనిపించాయి? మార్పులు ఏమో అన్నీ బాగానే ఇచ్చిండు. పిల్లలకైతే పెద్దోళ్ళకైతేమి, మాకు పొదుపు పిల్లలు అయితేమి అన్నీ బాగానే చేసిండు. ఇప్పటికేమో ఉండే కొద్దీ అటు చేస్తాడో తెలియదు. రాబోయే సీఎం ఎవరైతే బాగుంటుందండి? జగన్. ఎందుకండి? ఎందుకంటే అమ్మ ఒడి వేస్తుండే, 18 ఏళ్ళు వేస్తుండే, బడి పిల్లకాయలకి బడిలో బాగా కట్టించారు జగన్. అన్ని బాగానే చేస్తున్నాయి సార్. అయితే గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు కాబట్టి ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా ఏ విధంగా? చంద్రబాబు నాయుడు అంటే బాగా చేయలేదు అప్పుడు మాకేమో డబ్బులు ఇల్లే పేదోళ్ళకి కానీ అంటే అన్నీ ఇస్తున్నారు. ఈయన అందరాడ ప్రజలందరాడ అనుకుంటున్నారు సార్. ఏం డబ్బులు మామూలుగా ప్రచారానికి వెళ్తే పార్టీ తరపున ఇస్తున్నారు అని చెప్పి అతనే కెమెరా ముందుకు అయితే రావట్లేదు, ఒకసారి అతను కూడా చూపించండి. కాదులే అలా ఏంటంటే ఎవరు బుద్ధి పెట్టిన వాళ్ళు పాత చూసి వచ్చేది, డబ్బులే లేదు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ రోజు ఈ పార్టీ తరపున ఇంత, ఆ పార్టీ తరపున అంతా అని ఇస్తే ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి వేస్తారా, లేదా మీ అభిమానం కొద్ది వేస్తారా? అభిమానం ఉందే వేస్తాం సార్. డబ్బులు తీసుకుని వేసేది అన్ని అభిమానం ఉందే వేస్తాం. ఎవరికి ఇస్తే వాళ్ళకి వేస్తాం అంతే. ఒకరోజు తినే డబ్బులే కదా సార్. ఆయన ఇచ్చినా ఈయన ఇచ్చినా ఒకరోజు తినే కదా. రాబోయే ప్రభుత్వం ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు సీఎం అయితే బాగుంటుంది? ఎవరు వచ్చినా మాకు ఏమన్నా సార్, మాకు ఇట్లున్నాం. మీకు కాలనీలు అవన్నీ ఇచ్చినారంట కదా? ఇస్తుండ్రు, ఆయన జగన్ రాకుండా ఇస్తున్నాడు. ఇచ్చిండ్రా? ఇచ్చిండ్రు. అయితే ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు, అమ్మ ఒడి, రైతు భరోసాలు అవి కొన్ని ఉన్నాయి కదా, ఏమన్నా వచ్చినాయా? రాలే, వస్తాయి. ఇది వరకు వచ్చినాయి. పిల్లకాయలకు అమ్మ ఒడి వచ్చింది, మాకు 18,000 వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అయితే ఇప్పుడు పెట్టాను, మళ్ళీ పెట్టినారు. పెట్టాను. అయితే రాబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా, జగన్ అన్న వస్తే బాగుంటుందా? మాకు ఎవరు వచ్చేటి వస్తుంటే. ఈ ప్రభుత్వంలో మీరు చాలా సంక్షేమ పథకాలు లబ్ధి పొందారు కదా, అమ్మ ఒడి అన్ని వచ్చారు. అప్పుడు ఏమన్నా అంటే ఆ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏమన్నా అందాయా? ఏమందలే అప్పట్లో.
ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఆయన జగన్ అయితే మీ అభిమానం ఇప్పుడు జగన్ జగన్కే మా అభిమానం. జగన్ అన్నకే మాకు అమ్మ ఒడి ఇస్తున్నాడు, పిల్లకాయలకి ఇస్తున్నాడు. ఇప్పుడు కూడా మాకు అదే ఉండదు మనసులో. జగన్ అన్న ఏందో పోతానంటున్నాడు, పోతే ఎట్టారు మేము అనుకుంటాం. రావాలా మాకు జగన్ అన్న రావాలా. మా అభిమానం జగన్ సరిపోయింది. ఎందువల్ల ఏమన్నా ఇచ్చారా? ఏమి నాకేం 18,000 కూడా పడలే. మరి ఎందుకని మీకు అంత అభిమానం? మాకేం అభిమానం లేదు, సరిపోయింది. ఒకసారి సరిపోయింది, గెలిపించింది. ఇప్పుడు మళ్ళీ అసలు ఆయన రావాలని నా కోరిక ఇప్పుడు ఉంది. అసలు ఆయన అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు అంత అభిమానం? అభిమానం ఉంటుంది. ఆయన ప్రభుత్వంలో ఏమన్నా లబ్ధి పొందారా? పొందిని. అయితే ఈ ప్రభుత్వంలో అమ్మ ఒడి అదేవిధంగా చాలా పథకాలు, సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి ఏమన్నా వచ్చాయా? మా పిల్లకాయలకి ఎవరు పళ్ళి అమ్మ పడలేదు. పిల్లలు పెద్దవాళ్ళు అయింది. ఉన్న పరిస్థితి చెప్పాలి. పెన్షన్ వస్తుంది నా మొగుడు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అంటే ఆ పిల్లలకి మామూలుగా గవర్నమెంట్ నుంచి అయితే వస్తుంది, కానీ ఎందుకు రాలేదు? 1 సంవత్సరం వచ్చింది, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయింది. అయితే రాబోయే ప్రభుత్వం ఎవరు కావాలనుకుంటున్నారు మొత్తానికి? చంద్రబాబు నాయుడే కావాలనుకుంటున్నాను. ఇప్పుడు రాబోయే సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు వచ్చే అన్నిటికీ అగ్గవ చేస్తాడని మా అభిమానం. ఎందువల్ల చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు? అదే ఆయన ఇప్పుడు రేట్లు పెరిగిపోయి, కూర పెరిగిపోయా, బియ్యం పెరిగిపోయా, మందు పెరిగిపోయా, అన్నీ పెరిగిపోయా జనం వచ్చిన కాంచి. మాకు ఆ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 60 రూపాయలు 40 రూపాయలు కాస్ట్ ఉండింది. మాకు ఏదైనా అగ్గవగా దొరుకుతుండింది బజారు పోయి తెచ్చుకోవడం. ఇప్పుడు మేము పోయి తెచ్చుకోవాలంటే ఇప్పుడు 500 పెట్టినా ఒక ఇంట్లోకి రాదు. అయితే ఈ ప్రభుత్వంలో జగన్ అన్న సంక్షేమ పథకాలు చాలా విడుదల చేశారు కాబట్టి అన్ని రోజులకి అందినది, అందులోనికి అందలే. కొంతమందికి ఇచ్చిండో, కొంతమందికి ఇలే. ఈయనోడు ఏమంటాడు, బాధపడతా ఉన్నాడు. ఇచ్చిన వాళ్ళేమో కుచాలుగా వాళ్ళు అమ్మఒడి కానీ, ఈ సంక్షేమ పథకాలు కానీ, మళ్ళీ ఈ భూములకు మళ్ళీ ఆయన కానీ ఇస్తుండ్రు. రాబోయే ప్రభుత్వం ఎవరైతే బాగుంటుంది? నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? నెక్స్ట్ సీఎం అంటే ఇప్పుడు ఈయన జగన్ గెలిచాడు కదా, ఏం కొన్ని పనులు చేస్తే కొన్ని పనులు చేయట్లే బాగా. ఒకసారి చంద్రబాబు గెలిస్తే అది ఒకసారి చూస్తే మనం బాగుంటుంది. అయితే ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు చాలా విడుదల చేశారు కాబట్టి అమ్మ ఒడి అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే మీకేమైనా లబ్ధి చేకూరిందా? మాకేం ఏం చేయలేదు. ఏం లబ్ధి చేసిండో మాకు. అమ్మ ఒడి ఒకటి వేస్తున్నాడు పిల్లకాయలకి, అంతే. ఇంకేం అసలు ఏం పట్టించుకోలే. అందరికీ ఏం చేస్తున్నాడు పనులు, మనకేం చేయలే. ఆయన ఒకసారి వస్తే ఒక సంవత్సరం మన ఏదో ఆయన చేసేది ఈయన ఏం చేసేది తెలుసుది కదా. ఎవరు సీఎం, ఎవరు ముఖ్యమంత్రిగా వస్తే బాగుంటుంది నెక్స్ట్ రాబోయే ముఖ్యమంత్రి? కాదు, పింఛన్లు వస్తున్నాయి ఈ ప్రభుత్వంలో? వస్తున్నాయి, పింఛన్లు వస్తున్నాయి. అయితే ఈ ప్రభుత్వం నుంచి ఆసరా లభించింది ఏమన్నా? ఇస్తుంటారు. ఇంట్లో వాళ్ళకి అమ్మ ఒడి ఏమన్నా పడిందా? పడుతున్నాయి మాకు స్వామి. పడేలు పడుతుంది మాకు పడలే. మేము పింఛనే మా పెద్ద ఆయన ఇద్దరమే. అయితే పింఛన్ల వరకు ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా, మీకు ఇస్తున్నారా? ఇస్తుంటారు. అయితే ఈ ప్రభుత్వంలో ఆసరా పొందారు కాబట్టి గత ప్రభుత్వం చూస్తే చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన ప్రభుత్వంలో మీకు ఏ విధంగా అనిపించింది? అప్పుడు ఇస్తుండ్రు బాగా. అప్పుడు ఏమి ఇస్తున్నారు, 200 ఇస్తున్నాడు. ఆ 200 పింఛనే ఇస్తా ఉంటే అది ఆయన వచ్చినాక ఇప్పుడు 3000 పెంచిండు. అయితే ఈయనే ఉంటే మళ్ళీ మీకు పింఛన్ వస్తుంది కాబట్టి ఈయనకే ఓటేస్తారా, లేదు ఆయన మళ్ళీ తిరిగి వచ్చి ఇంకేమైనా కొత్తగా పథకాలు పెడతారని చెప్పి ఆయనకే వేస్తారా? ఎవరికి వేస్తాం ఆయన? మాకు పింఛన్ ఇచ్చిన 3000 ఇచ్చిన ఆయనకే వేస్తాం. జగన్ అన్నకి వేస్తారా? మీ అభిప్రాయం ఏందండి? అందరూ అంతే. అవన్నీ తెలియదు మా వాళ్ళు. ఏలా అంటే పింఛన్ వచ్చిందనే కాదు, మీరు మొత్తం మీద బయట చూస్తే ఈ సమాజాన్ని కొన్ని లోటుపాట్లు అనేవి కనిపిస్తుంటాయి కాబట్టి చోటు కూడా ఇచ్చారా? కాలనీ ఇళ్ళు ఇచ్చారు. అయితే మీకు లబ్ధి చేకూరింది కాబట్టి జగన్కే ఓటేస్తారు. జగన్కే. మా వాళ్ళు అందరూ ఉండరు. ఒక 200 కడప వాళ్ళందరూ ఒక్క పార్టీలోనే ఒక్కరికి వేయాలనుకుంటే అందరూ ఒక్కరికి వేసారు. అప్పుడు చంద్రబాబుకు ఒకసారి గెలిపించినాం మేము. ఏదో 2 మాటలు గెలిపించినాం మేము. గెలిపించినాం, చేసింటాం బాగానే చేసి. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు గెలిపించారు? అది పనిగా మీరు అంత అభిమానంతో? అప్పుడు అభిమానంతో ఆయనే ఉన్నాడు, ఇస్తా ఉన్నాడు, అది అందరూ అనుకున్నారు, వేసేసారు. ఇప్పుడు ఈయన వచ్చిండు, నేను 3000 ఇస్తాను, అవి ఇస్తాను, ఇల్లు ఇస్తాను, అవి ఇస్తాను, అమ్మ ఒడి వేస్తా అని చెప్పిండు. ఇంకా ఈయనకి వేసేసి గెలిచిండు. మన జగన్ గెలిచిండు. జగన్ సార్ ఏమో ఇప్పుడేమో మాకేం 18 సంవత్సరాలకి వేస్తున్నాడు. అన్నీ బాగానే జరుగుతుండయి.
వచ్చిన అమ్మ ఒడి కూడా వేసినారు, మాకేం వేయలేదు కానీ అమ్మ ఒడి పెద్ద పిల్లకాయలు అయిపోయినారు. ఇప్పుడు వేసేదేమో 18 సంవత్సరాల డబ్బులు 3 తడవలు వస్తాను, ఇప్పుడు 3వ తడవ వచ్చింది. ఇప్పుడేం బాగానే చూస్తుండే సార్. కాలనీ ఇళ్ళు ఇచ్చారా? కాలనీ ఇచ్చింది. అయితే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా చూశారు కాబట్టి ఆయన పరిపాలన బాగుందా, ఈ పరిపాలన బాగుందా? ఇదే బాగానే ఉంది. ముసలి అయితే రాబోయే ప్రభుత్వం కూడా ఇదే కావాలనుకో ఇదే కావాలనుకుంటున్నాను నేనేమో. ఆయన సొమ్ము తిన్నవాళ్ళం కాబట్టి కావాలనుకుంటున్నాను. అదే సార్. రాబోయే ఎన్నికల్లో నెక్స్ట్ సీఎం, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? చెప్పాను ఆయన నేను. ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు చాలా విడుదలయ్యాయి కాబట్టి అవి ఏమన్నా మీకు వచ్చాయా? వచ్చినాయి, కొన్ని వచ్చినాయి. అయితే గత ప్రభుత్వ పరిపాలన చూశారు, ఈ ప్రభుత్వ పరిపాలన చూశారు కాబట్టి అన్ని బాగానే ఇచ్చిండు, జగన్ బాగానే చేసిండు. బాగా చేశారా? బాగానే చేసిండు సార్. అయితే చంద్రబాబు నాయుడు పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం బాగుందా, ఆ ప్రభుత్వం బాగుందా? ఇప్పటికే జగన్ బాగానే చేసిండు, ఇంకొచ్చేవాళ్ళు ఎవరు చేస్తారు. అయితే రాబోయే ప్రభుత్వం కూడా ఈయన ఉంటేనే బాగుంటుందని అనుకుంటున్నారా? అంతే సార్, అంతే. నెక్స్ట్ సీఎం, రాబోయే ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? ఈ ప్రభుత్వ పరిపాలన చూశారు కదా, సంక్షేమ పథకాలు ఏమైనా వస్తున్నాయి ఇంటికి? అమ్మ ఒడి, పిల్లలకి అమ్మ ఒడి సార్, ముగ్గురు ఉంటే ముగ్గురు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. సరే, పింఛన్లు ఏమైనా వస్తున్నాయి పెద్దవారికి? పెద్ద ఆయనకు వస్తుంది. అదేవిధంగా ఇంకేమైనా పథకాలు, కాలనీ ఇల్లు ఇచ్చారా మీకు? కాలనీలో అప్పుడు ఇప్పుడు 20-30 సంవత్సరాలు అప్పుడు ఇంద్రమ్మ కాలనీ ఇస్తే కొడుకులు అవి కూడా తీసేసుకున్నాను. అప్పుడు ఇచ్చారు. ఏమిలే, నెల్లూరులో అడుక్కునేది, ఆ గుడిసెలో పడి ఉండేది. ఈ ప్రభుత్వంలో మీకు ఇంకేం రావట్లేదా? ఏం రాలేదు సార్. సరే, ఈ ప్రభుత్వం పరిపాలన చూశారు, గత ప్రభుత్వ పరిపాలన చూశారు. అయితే మొత్తానికి ఎవరు రాబోయే ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? నాకేం తెలుసు సార్, 10 మందికి ఎవరైతే వాళ్ళు. మాకు అంటే మీరు ఇప్పటి వరకు లబ్ధి చేకూరిందని గత ప్రభుత్వం గురించి చెప్పారు, ఈ ప్రభుత్వంలో ఏం రాలేదని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వాన్ని కూడా చూస్తున్నారు, మీకు ఏం చేసినా చేయకపోయినా బయట సమాజానికి ఏ విధంగా చేస్తుంది అనేది చూశారు 2 ప్రభుత్వాలని. అయితే జగనన్న పరిపాలన బాగుందా, చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా? బాగా స్వామి, మాకేం తెలుసు, మాకేం మాగా నుండి మాకేం పండించుకొని మేమేం తినాలి. భూమి అని కాదు, కాలనీ ఇళ్ళు అయితే ఇక్కడ చాలా మందికి ఇచ్చారు అన్నారు. మీకు అప్పుడు ఇందిరమ్మ పరిపాలన ఏదైతే ఉందో ఆ కాలంలో ఇచ్చారని చెప్తున్నారు, ఈ టైంలో ఏం రాలేదంటున్నారు. కాకపోతే మీకు ఇంకా పెద్దవాళ్ళకి పింఛన్లు అయితే వస్తున్నాయి కదా. అయితే గత పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా వచ్చాయా? అప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. అప్పుడో వచ్చినాయి మాకు పూర్వంలో. అప్పుడు ఇంద్రమ్మ కాలనీ కట్టుకున్నాం అంతే, మళ్ళా రాలే. చిన్న పిల్లకాయలు, అప్పుడు పిల్లకాయలకు కూడా రాలే. మొత్తానికి మీ అభిమానం ఎవరు అయితే మీకు ఇచ్చారో వాళ్ళే మీకు కావాలి అని అనుకుంటారు కాబట్టి మీకు జగనన్న కావాలా, చంద్రబాబు నాయుడు కావాలా? ఎవరు కావాలని చెప్పేది నాయన నేను. ఎవరు వస్తే రాష్ట్రం బాగుపడుద్ది, సుభిక్షంగా ఉంటుందని మీరు ఆశిస్తున్నారు, కొద్దో గొప్ప బాగుంటుందని. సరే, ఎవరు వస్తే బాగుంటుందని? ఎవరు 10 మందికి ఎవరు వస్తే వాళ్ళు. మాకు నా ఒక్కదాని అభిప్రాయం ఏమి ఉండదు.